శ్రీమాత్రే నమః. సద్గురు జ్యోతిషాలయం 2024 సెప్టెంబర్ ద్వాదశ రాశుల యొక్క ఫలితాలని మనం తెలుసుకోబోతున్నాం. ఈ నెల గ్రహాల యొక్క కదలిక ఎలా ఉంది అంటే సెప్టెంబర్ నెలలో రవి బుధుడు శుక్రగ్రహాలు రాశులు మారడం జరుగుతుంది. రవి కన్యారాశిలోను, బుధుడు సింహరాశిలోను, శుక్రుడు తులారాశిలోను సంచారం ప్రారంభించేస్తున్నారు. దీని ద్వారా ద్వాదశ రాశులకి ఎలా ఉండబోతుందో ఒక్కొక్క రాశిగా మనం విశ్లేషించుకుందాం. జ్యోతిషాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో 4వ రాశి అయినటువంటి కర్కాటక రాశి మిత్రులారా, మీరు పునర్వసు నక్షత్రం 4వ పాదం, పుష్యమీ నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, ఆశ్లేష నక్షత్రం 1, 2, 3, 4 పాదాలకు జన్మించిన మీరు కర్కాటక రాశి వారిగా పరిగణించబడుతున్నారు. ఈ సెప్టెంబర్ నెల కర్కాటక రాశికి అష్టమ శని ప్రభావం తగ్గపోతుంది. కుజుడు ఈ నెలలో 12వ ఇంట్లో ఉంటాడు, 11వ ఇంట్లో బృహస్పతి, తిరోగమన శని 9వ ఇంట్లో కూర్చొని 5వ ఇంటిని చూస్తున్నాడు, సూర్యుడు 2వ ఇంట్లో. మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడకుండా ఎవ్వరూ అడ్డుకోలేరండి. కర్కాటక రాశి మిత్రులకి ఎప్పటికీ ఏదో ఇబ్బంది ఉంటుంటుంది అని అనుకుంటుంటారు కదా, దానికి అన్నిటికీ స్వస్తి పలకండి. గెట్ రెడీ, మనోధైర్యంతో ముందుకు వెళ్ళండి. ఫస్ట్ బ్యాంకు ఖాతాలు, బ్యాంకు రుణాలు ఇవన్నీ ఉన్నాయి కదా, అవన్నీ తొలగిపోతాయి. చిట్ ఫండ్స్లో అన్నింటిలోనూ మీకు మేలు కలుగుతుంది. మల్టిపుల్గా సంపాదన అనేది పెరుగుతుంది. వాటాదారుల ద్వారా వ్యాపారంలో లాభాలు పెరుగుతాయి. వ్యాపారాన్ని విస్తరించడానికి ఎక్స్పాన్షన్ ఆఫ్ యువర్ బిజినెస్కి ఇది మంచి సమయం చెప్పచ్చు. ఏ ప్రయత్నం తలబెట్టినా ఆ ప్రయత్నాల్లో శుభవార్తలు వింటారు. ఉద్యోగంలో తీసుకుంటే మంచి వృత్తి రంగంలో బాగా బిజీ అయిపోతారండి. మీ జాబ్లో బిజీ అయిపోతారు. ప్రముఖులతో మంచి పరిచయాలు పెరుగుతాయి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. నూతన ఆభరణాలు, ఇళ్ల స్థలాలు, వాహనము ఇవన్నీ కొనే అవకాశాలు ఉన్నాయి. నూతన ఉద్యోగం కోసం ప్రయత్నం చేసేవారికి మంచి మంచి ఇంటర్వ్యూస్ రాబోతున్నాయి. ఉన్న ఉద్యోగం నుంచి ఇంకా పై ఉద్యోగానికి వెళ్ళాలనుకున్న వాళ్ళకి ఇది ఒక మంచి సమయం అని కూడా చెప్పచ్చు. ప్రభుత్వ పరంగా పర్మిషన్స్ ఏమైనా పెట్టి ఉంటే మీరు హౌస్ పర్మిషన్స్ కానీ, మీ వ్యాపార పర్మిషన్స్ కానీ, లైసెన్స్ కానీ, లేదా ఏమేమి లేకపోతే పాస్పోర్ట్స్ కానీ, వీసా రిజెక్ట్ అవ్వడం కానీ అవన్నీ ఉంటే అవన్నీ కూడా తొలగిపోయి ఇప్పుడు అన్నీ జరుగుతుంది. గుప్త శత్రువులు, మీకు తెలియకుండానే మీ శత్రువులు మీ చుట్టూ ఉంటారు. వారిని నోటీస్ చేయండి. వాళ్ళని ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచండి. మీ పాత వాహనాన్ని మార్చే అవకాశాలు ఉన్నాయి. బంధుమిత్రుల రాకతో ఇల్లంతా కూడా సందడిగా ఉంటుంది. తల్లిదండ్రుల యొక్క ఆశీర్వాదం సంపూర్ణంగా పొందండి. వీలైనంత వరకు కుటుంబానికి భార్యాభర్తలు సఖ్యత లోపం లేకుండా చూసుకోండి. అది చాలా మంచిది. ఏ కార్యక్రమాలైనా ఒకేసారి పూర్తి చేసుకోవాలని నెత్తి మీద బరువు వేసుకోకండి. అది మీకు ఇబ్బంది పడుతుంది. ఒక ప్రదేశం నుండి ఇంకో ప్రదేశానికి, ఒక చోట నుండి ఇంకో చోటికి మీరు స్థానచలనం అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. లేదా విదేశాలకు కూడా వెళ్ళి స్థిరపడే అవకాశాలు గట్టిగా ఉన్నాయని కూడా చెప్పచ్చు. రాజకీయ నాయకులకి ఎన్నో రోజులుగా ఇబ్బంది పడుతున్నారు కదా, ప్రజాక్షేత్రంలోకి వెళ్ళండి. మంచి పేరు తప్పకుండా వస్తుంది. షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ 70-30గా ఉందండి. వ్యవసాయదారులకి ఇది చాలా మంచి సమయం అని కూడా చెప్పొచ్చండి. మీడియా రంగం వారికి మంచి ఆపర్చునిటీస్ రాబోతున్నాయి. వివాహం కాని వారికి వివాహ యోగం. ఈ సెప్టెంబర్ నెలలో మీకు అదృష్ట రోజులు ఏది అంటే 2వ తారీఖున, 6వ తారీఖున, 9వ తారీఖున, 13వ తారీఖున అని చెప్పచ్చు. మళ్ళీ ఇంత బాగున్నప్పుడు ఒక 2 రోజులు ఆ చంద్రాష్టమంలో కొంచెం ఇబ్బంది కలుగుతుంది కదా. ఆ చంద్రాష్టమం రోజు సెప్టెంబర్ 16/9/2024 5:44 నుండి 18/9/2024 5:44 ఉదయం వరకు చంద్రాష్టమం ఉంటుంది. ఈ 2 రోజులు చాలా జాగ్రత్తగా ఉండండి. పరిహారం ఏం చేస్తే పరిహారం బాగుంటుంది? బుధవారం నాడు రాహుకాలంలో దుర్గాదేవికి పూజించండి. మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలను మీ ఇష్టదైవం వెలిగించండి. కరుంగాలి మాలను ధరించండి. ఇంకను మీ యొక్క పర్సనల్ జాతకం, మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటే మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి జ్యోతిష్ శాస్త్ర నిపుణుల్ని సంప్రదించి వారి ద్వారా మీ జాతకం తెలుసుకోండి. లేదా గురుగారు నేను మీ దగ్గర తెలుసుకోవాలనుకుంటున్నాను, మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ మా కింద ఈ నెంబర్కి వాట్సప్ చేయండి. కరుంగాలి మాల ధరించండి. ఆనందంగా ఉండండి. విజయోస్తు. జ్యోతిషాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో 5వ రాశి అయినటువంటి సింహరాశి మిత్రులారా, మకా నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, పుబ్బా నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, ఉత్తరా నక్షత్రం మొదటి పాదానికి జన్మించిన మీరు సింహరాశి వారిగా పరిగణిస్తారు. ఈ సెప్టెంబర్ నెల మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే కాస్త మిశ్రమంగా ఉందని కూడా చెప్పొచ్చండి. కారణం ఏమంటే
సింహం ఎప్పుడు గర్జించుకొని ఉంటుంది కదా, అప్పుడప్పుడు ఒక చిన్న బ్రేక్ లాగా అని కూడా చెప్పచ్చు. గ్రహాలు కొంచెం మిశ్రమంగా ఉంది మీకు. అన్ని రకాలుగా విజయం సాధిస్తారు. కొన్నిసారి డిస్టర్బెన్స్ వస్తుంది. బృహస్పతి 10వ ఇంట్లో ఉంటాడు, కుజుడు ఈ నెల 11వ ఇంట్లో ఉంటాడు, శుక్రుడు కేతుతో కలిసి 2వ ఇంట్లో ఉంటాడు, బుధుడు సెప్టెంబర్ 4 నుండి మొదటి ఇంటికి వెళ్తాడు. మరి సెప్టెంబర్ 23 నుండి మీ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడంలో అవకాశం ఉంటుంది. 2వ ఇంట్లో కేతు, మరి 8వ ఇంట్లో రాహు. ధన ప్రవాహం సంతృప్తికరంగా ఉంటుంది. ఉద్యోగాలతో పాటు సామాజికంగా కూడా ప్రాధాన్యత పెరుగుతుంది. నిరుద్యోగులకి ప్రభుత్వ ఉద్యోగం లభించే అవకాశాలు మెండుగా ఉన్నాయి. పెండింగ్లో ఉన్న పనులన్నీ శ్రమతో నెరవేరుస్తారు. రావాల్సిన డబ్బులు చేతికి అందుతాయి. కొత్త వాహనాన్ని కొనే అవకాశాలు ఉన్నాయి. ఆధ్యాత్మికమైనటువంటి భక్తి పెరుగుతుంది. ఆధ్యాత్మిక టూర్స్ కూడా వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. ప్రభుత్వ వ్యవహారంలో అన్నీ అనుకూలంగా ఉంటుందని చెప్పచ్చు. బంగారు వస్తు సామగ్రిలు చేర్చుకునే విషయంలో ఒకసారికి 2 సారి జాగ్రత్తగా అన్నీ చూసి కొనండి. సోదర సోదరీమణులతో ఉన్నటువంటి విభేదాలు కొంచెం తారాటపడుతుంది. కూర్చొని మాట్లాడండి. ఇల్లు భూమి కొనుగోలు ప్రయత్నంలో లేదా దస్తావేజుల యొక్క చూడడంలో, డాక్యుమెంట్స్ కరెక్ట్గా చెక్ చేయడంలో మీ యొక్క ఆడిటర్ని లేదా మీకు అడ్వకేట్ ద్వారా అన్నీ చూసి కొనండి. లేకపోతే దానివల్ల ఇబ్బంది పడే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. మాస ద్వితీయంలో బంధువుల నుంచి సమస్యలు రావచ్చు. ఇదంతా కూడా 15 రోజులు బాగుంటుంది. 15వ రోజు తర్వాత కాస్త ఇబ్బంది కనబడుతుంది. భార్యాభర్తలమైన చిన్న చిన్న తగాదాలు, విభేదాలు, ఒకరికొకరు సర్దుకోకపోవడము, మిత్రుల నుంచి ఆశించని యొక్క సహాయం దొరకకపోవడము, ఉద్యోగులకి కార్యాలయంలో కాస్త శబ్దతగా ఉంటుంది. లేదా ఏదో ఎప్పుడు కూడా గాసిప్స్ మాట్లాడకండి. మీరు ఈ మాట్లాడిన గాసిప్స్ మీకు వెనక ఇబ్బంది కలిగే అవకాశాలు బాగుంటుంది. వ్యాపారంలో ఈ నెల మధ్యస్థంగా ఉంటుంది. అలా ఉండండి. కొత్త ప్రయత్నాలు ఏది చేయకండి. వాటాదారులు కూడా మిమ్మల్ని పార్ట్నర్షిప్లో ఉంటారు కదా, వాళ్ళు కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉన్నాయి. కుటుంబాన్ని నిర్వర్తించే స్త్రీలు, ఉద్యోగం చేసే స్త్రీలకి మిశ్రమ ఫలితాలను ఉంటుంది. ఓపిక పట్టండి. అందరూ కూడాను విద్యార్థులు క్యాంపస్ ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. శారీరక ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. ఫుడ్ పాయిజన్స్ అయ్యే అవకాశం ఉంది. ఏదైనా శస్త్రచికిత్స కూడా అయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి జాగ్రత్త. రాజకీయ నాయకులకి మిశ్రమం. షేర్ మార్కెట్ ఈ నెల కాస్త ఆపండి. మీడియా రంగం వారికి కాస్త జాగ్రత్త. మీ యొక్క పేరు డ్యామేజ్ కాకుండా ఉండడానికి ఏమేమి జాగ్రత్తలు అది పాటించండి. ఐటీ రంగం వారికి యాజ్ డిస్ స్ట్రెస్. వివాహం కానీ వారికి ఇంకొక నెల వెయిట్ చేయండి. అన్నీ మంచి జరుగుతుంది. నూతన ఉద్యోగ ప్రయత్నాలకి అవకాశాలు చాలా ఉన్నాయి. అదృష్ట రోజులు ఈ సెప్టెంబర్లో 1వ తారీఖున, 3వ తారీఖున, 6వ తారీఖున, 10వ తారీఖున, 14వ తారీఖున మీకు బాగుంటుంది. చంద్రాష్టమం 18/9/2024 5:44 ఉదయం నుండి 20/9/2024 5:15 ఉదయం వరకు 2 రోజులు చంద్రాష్టమం ఉంటుంది. చాలా జాగ్రత్తగా ఉండాలి. పరిహారం ఏ పరిహారం చేస్తే బాగుంటుంది? ఆరోగ్యం కోసం సూర్య భగవానుని ఆదిత్య హృదయం చేయండి. ఎర్రని పుష్పంతో పూజ చేయండి. మీ యొక్క ఇష్టదైవం కులదైవంలో మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలను ఆదివారం నాడు ఒక్కసారి వెలిగించండి. ఈ నెలలో మీ పర్సనల్ జాతకం తెలుసుకోవాలనుకోండి, గురుగారు మా పర్సనల్ జాతకం తెలుసుకోవాలనుకుంటే మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి జ్యోతిష్ శాస్త్ర నిపుణుల్ని సంప్రదించండి. లేదా మా ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నారా? మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ మాకు వాట్సాప్ చేయండి, కాల్ చేయకండి. మేము మీకు రిప్లై ఇస్తాం. జ్యోతిష్యం పడుతున్న వర్షానికి గొడుగు మాత్రమే, కానీ జ్యోతిష్యం జీవితం కాదు. మీరు మిమ్మల్ని నమ్మండి, మీ దైవాన్ని, కులదైవాన్ని నమ్మండి. విజయోస్తు. జ్యోతిషాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో 6వ రాశి అయినటువంటి కన్యా రాశి మిత్రులారా, మీరు ఉత్తరా నక్షత్రం 2, 3, 4 పాదాలు, హస్తా నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, చిత్తా నక్షత్రం 1, 2 పాదాలకు జన్మించిన మీరు కన్యా రాశి వారిగా పరిగణించబడుతున్నారు. ఈ సెప్టెంబర్ నెల కన్యా రాశి వారికి శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయి అంటే, శని 6వ ఇంట్లో తిరోగమనంలో ఉన్నాడు, బుధుడు 11వ ఇంట్లో ఉన్నాడు, కుజుడు 10వ ఇంట్లో ఉన్నాడు. ద్వితీయ స్థానాధిపతి అయినటువంటి శుక్రుడు సెప్టెంబర్ 18 తులారాశిలో మీరు 2వ ఇంట్లో ప్రవేశిస్తాడు. 12వ ఇంట్లో సూర్యుడు ఉన్నాడు. ధన ప్రవాహం గణనీయంగా పెరుగుతుందండి. ఆరోగ్యం, ఆదాయం సవ్యంగా సాగిపోతుంది. ఆర్థిక పరిస్థితి చాలా వరకు మెరుగుపడుతుంది. ఆర్థికంగా ఏ ప్రయత్నం తలపెట్టినా అది తప్పకుండా మీకు ఉపయోగపడుతుంది. నిరుద్యోగులకి మంచి ఆఫర్ లెటర్స్ వస్తున్నాయి. గెట్ రెడీ. మీ బ్యాగులు సర్దుకోండి. విదేశాలకు కానీ, లేదా బయట ఊర్లకు కానీ, లేదా ఉన్న ఊర్లో కానీ, లేదా వర్క్ ఫ్రమ్ హోమ్ కానీ ఉద్యోగం ఖచ్చితంగా వస్తుంది స్త్రీ పురుషులకి. ఇది 100%. ఎవరిని గుడ్డిగా నమ్మకండి, అడ్డదారులు తొక్కకండి.
అసాంఘికమైనటువంటి కార్యక్రమాలకి అవకాశాలు ఇవ్వకండి. వృత్తి ఉద్యోగుల అధికారులు ఉద్యోగం చేస్తున్న పై అధికారుల నుంచి ప్రశంసలు పొందుతారు. కొత్త బాధ్యతలు స్వీకరిస్తారు. సామాజికంగా రాజకీయంగా ఉన్న వాళ్ళకి మంచి పేరు వస్తుంది. గౌరవ మర్యాదలు పెరుగుతుంది. వ్యాపారాలకి బాగా కలిసి వస్తుంది. పార్ట్నర్షిప్ వ్యాపారం కానీ చాలా కలిసి వస్తుంది. ప్రత్యేకమైనటువంటి వ్యాపారంలో ఫుడ్ బాగా గుర్తుపెట్టుకోండి, ధాన్యాలు, తర్వాత ఈ యొక్క బిల్డింగ్ కన్స్ట్రక్షన్ మెటీరియల్స్, మెడికల్ రిలేటెడ్ బిజినెస్లు చాలా యోగంగా ఉంది. వస్త్రములు చాలా బాగున్నాయని కూడా చెప్పింది. మాస చివరి భాగంలో తల్లిదండ్రులకు సంబంధించిన వారిలో కొంత ఇబ్బంది కలిగేటువంటి వారి యొక్క ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. ఆధునిక విద్యుత్ ఎలక్ట్రానిక్స్ అవన్నీ కూడా కొనే అవకాశాలు ఉంటుంది. వివాహ ప్రయత్నం చేసే వారికి వివాహానికి పెట్టడి మీ పెళ్లి బాజాలు మోగబోతున్నాయి. మీ ఇంట్లో సంతోషంగా ఉండండి. విడిపోయిన భార్యాభర్తలు మళ్ళీ కలుస్తారు. కొందరికి సంతాన యోగం కలుగుతుంది. బంధుమిత్రుల యొక్క రాక మీకు ఆనందాన్ని కలిగిస్తుంది. డ్రైవింగ్లో చిన్నపాటి ప్రమాదాలు జరిగే ఉన్నాయి. అంతా మనం బాగా జరిగినప్పుడు ఏం చేస్తామంటే ఇంకా విచ్చలవిడిగా ఉంటాం. డ్రైవింగ్లో ఇలా తల ఉంచుకొనే పోతాం. తల దించేసి తల ఎత్తుకొని నడపండి. మీకు ఏ విధమైనటువంటి ఇబ్బంది రాదు. వాహనం నడిపేటప్పుడు ఫోన్ వదిలేసేయండి. ఆఫీస్లో రహస్య శత్రువులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్త. సహ ఉద్యోగుల నుంచి తగినంత సహకారం ఆశించకపోవచ్చు. ఒక్కొక్కసారి వ్యాపారంలో మిశ్రమ ఫలితాన్ని పొందుతారు. కుటుంబం నిర్వర్తించే వాటిలో కొన్ని చిన్న చిన్న ఖర్చులు ఉంటాయి. మీ ఇంటిని వాస్తు సరిదిద్దే విధంగా కన్స్ట్రక్షన్ చేసే అవకాశాలు ఉన్నాయి. షేర్ మార్కెట్ బాగా ఉందని చెప్పచ్చు. మీడియా రంగం వారికి, ఐటీ రంగం వారికి చాలా అద్భుతమని చెప్పచ్చు. అదృష్ట రోజులు సెప్టెంబర్ 2వ తారీఖున, 5వ తారీఖున, 8, 11, 15 ఈ రోజునంతా కూడా బాగుంటుంది. చంద్రాష్టమం సెప్టెంబర్ 29, 2024, 29 కాదు 29వ నెల 2024 5 గంటల 15 నిమిషాల నుండి 22/9/2024 6 గంటల 9 నిమిషాలు ఉదయం వరకు చంద్రాష్టమం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క 25 గంటలు చాలా జాగ్రత్తగా ఉండాలి. వాహనం నడిపేటప్పుడు, ఎవరితోనో మాట్లాడేటప్పుడు, సంతకాలు పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. పరిహారం ప్రదోషం అంటే ఆ ప్రదోషం రోజు ప్రతి నెల వస్తుంది. ప్రదోషం శివుడికి సాయంత్రకాలంలో అభిషేకం చేయండి. తెల్లని పుష్పంతో అర్చన చేయండి. 12 ప్రదక్షిణాలు చేయండి. చాలా అద్భుతమైనటువంటి ఫలితాన్ని మీరు పొందుతారు. మీ వయస్సు ఎంత ఉందో అన్ని సంఖ్యతో ఒక సోమవారం నాడు దీపం వెలిగించండి. ఇంకను అన్ని దోషాలు తొలగడానికి మీ యొక్క ఇంటి ఇలవేల్పు కులదైవ ప్రార్థన చేయండి. మీ సంపూర్ణ జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా? మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి జ్యోతిష్ శాస్త్ర నిపుణులను సంప్రదించండి. లేదా మా ద్వారా తెలుసుకోవాలనుకున్నారు ఈ కింది నెంబర్కి మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి. కాల్ చేయకండి. మేము మీకు రిప్లై ఇస్తాం. జ్యోతిష్ శాస్త్రం పడుతున్న వర్షానికి గొడుగు మాత్రమే కానీ జ్యోతిష్ శాస్త్రం జీవితం కాదు. మీరు మిమ్మల్ని నమ్మండి. దైవ ప్రార్థన చేయండి. కరుంగాలి మాల ధరించండి. విజయోస్తు.